హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిరీటీస్ గ్యాలరీ. ఈరోజు ఇంకొక పూజ వీడియో అయితే చూపిస్తున్నాను. నేను ఈ శ్రావణ మాసం కదా, శనివారం ఇంకా సప్త శనివారం వ్రతం అయితే స్టార్ట్ చేశాను. ఈ వ్రతం అయితే మా ఫ్రెండ్ వాసంతి తను 2 years బ్యాక్ అలా చేసింది. అప్పటి నుంచి చెప్పింది నువ్వు కూడా చేసుకో మంచిగా ఉంటుంది అని. నేను అనుకుంటున్నాను కానీ ఇప్పటికి వచ్చింది టైము, దేనికైనా టైం రావాలి కదా. అప్పటి నుంచి చేద్దాం అనుకుంటాను కానీ అసలు కుదరలేదు అన్నమాట. ఇంకా లాస్ట్ 1 month బ్యాక్ అనుకున్నాను, ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఈ పూజ అయితే చేసుకోవాలి త్వరగా అని. ఇంకా దీనికంటే కొన్ని ఉంటాయి కదా నియమాలు, ఇవి కొన్ని అడ్డులు అవి లేకుండా మంచి రోజులుగా ఉన్నప్పుడే స్టార్ట్ చేయాలి కదా. అలా ఇంకా ఇప్పుడైతే స్టార్ట్ చేశాను అనమాట. ఈ సప్త శనివార వ్రతం అంటే ఇవి 7 వారాలు కదా, అందుకు దీనికి నైవేద్యంగా కూడా 7 ఏదో ఒకటి పెట్టాలి, ఫ్రూట్స్ అయినా పెట్టాలి. కానీ మ్యాండేటరీగా నేను తను చెప్పాక చాలా వీడియోస్ అయితే చూశాను, ఇంకా యూట్యూబ్లో అలా వస్తాయి కదా, అందులో అయితే ఈ నువ్వుల ఉండలు పెట్టాలి ప్రసాదంగా. అంటే వెంకటేశ్వర స్వామికి ఇంకా శనీశ్వరుడికి కదా పూజ శనివారం అంటే, అందుకు నువ్వులు ఉండలు అంటే మనకి ఏదైనా అంటే శనీశ్వరుడు ఏదైనా శని దోషం అలా ఉండడం వల్లే కదా మనకు కొంచెం పనులు ఏదైనా అవ్వవు, అనుకున్న కోరికలు కూడా తీరవు. అంటే ఆ దోషాలు అవి పోవడానికి ఈ వ్రతం అన్నమాట. అలాగే వెంకటేశ్వర స్వామికి కూడా ముందుగా అయితే నేను ఈ చిమ్లీ ఉండలు మన నాగుల చవితికి ప్రిపేర్ చేస్తాం కదా పొట్టలో వేయడానికి, అవి అయితే అలా ప్రిపేర్ చేసుకుని నేను ఉండలుగా 7 ఉండలు అయితే రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత పిండి దీపాలు పెట్టాలి దీనికి మెయిన్గా. అంటే 7 వారాలు కదా, ఎన్ని 1 2 3 అలా అయినా పెట్టుకోవచ్చంట. నేనైతే ఈరోజు 4 దీపాలు అయితే పెట్టుకున్నాను. 7వ వారం కంపల్సరీ 7 దీపాలు అయితే పెట్టుకోవాలంట. ముందుగా అయితే పిండి తీసుకుని అందులో కొంచెం బెల్లం, అరటిపండు, ఆవు నెయ్యి, ఆవు పాలు వేసుకుని అయితే మెత్తగా మిక్స్ చేసుకోవాలి. 1 పెట్టుకోవచ్చు అంట, 2 పెట్టుకోవచ్చు, కానీ 7 ఒత్తుల మట్టుకు వేయాలంట. అలా నేను 4 దీపాల్లోనూ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క 7 ఒత్తులు అయితే వేసి నువ్వుల నూనెతోటే వెలిగించాలంట. నువ్వుల నూనె తెచ్చుకుని అయితే ఇది పూజ అయితే చేసానమాట. ఇది బాగా మెత్తగా అయితే చేసుకోవాలి, లేకపోతే పగుళ్ళు వచ్చేసి మనకు ఆయిల్ అనేది కిందకి కారిపోతుంది. అది ఒకటి చూసుకోండి, మనకు పగుళ్ళు అది రాకుండా మెత్తగా అయితే మిక్స్ చేసుకోవాలన్నమాట బాగా చేతితో. ఎందుకంటే వరిపిండి కొంచెం గరుగ్గా ఉండి అలా ఉంటుంది కదా, పగిలిపోయే అవకాశం ఉంటుంది. అది ఒక్కసారి చూసుకోండి. ఇలా పిండిని బాగా మెత్తగా చేసుకుని నేను 4 ఉండలుగా అయితే చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకుని ఇంకా పూజ దగ్గరికి వెళ్ళిపోయాను. పూజ గది దగ్గర అయితే నీట్గా చేసుకోవచ్చు అని. ఇంకా అక్కడైతే నిన్న శ్రావణ శుక్రవారం కదా, ఆ పూజకైతే అష్టోత్తర శతనామావళి ఇలా లక్ష్మీదేవికి అయితే పూజ చేసుకున్నవి నేను తీయలేదు. ఎందుకంటే ఈరోజు తీద్దాము, ఇంకా శుక్రవారం ఎందుకులే అన్నట్టు నేను పూజ దగ్గర అయితే కడుక్కుని పెట్టుకున్నాను, కానీ అవి చేయలేదన్నమాట. అందుకైతే ఇప్పుడు అవన్నీ తీసుకుని పొద్దుటే ఇక్కడ ఉండలు ఈ ప్రసాదాలు ప్రిపేర్ చేసిన తర్వాత ఇవి అయితే ప్రసాదాన్ని విషయానికి వస్తే ఏదైనా 7 మనం ఫ్రూట్స్ అయినా పెట్టుకోవచ్చంట, లేదంటే పులిహోర అలా అయినా చేసుకోవచ్చంట. నేనైతే నువ్వుల ఉండలు 7 చేసి పెట్టాను. అలాగే ఇంకా ఇక్కడ పూజ గది అంతా ఒకసారి నీట్గా క్లీన్ చేసుకుని బొట్లు అవి పెట్టుకున్న తర్వాత ఈరోజు వెంకటేశ్వర స్వామికి కదా అని నిన్న తులసి మాల తెచ్చుకుని ఇది మాలగా కట్టుకుని వెంకటేశ్వర స్వామికి వేసాను. తులసి మాల ఇష్టం కదా అని. అలాగే మనం ఈ పెద్ద విగ్రహాలకి పూజ చేయలేం కదా, చిన్న ఫోటోలకి చిన్న విగ్రహాలు అయితే తీసుకోవాలి. మన పసుపు గణపతి, ఏ పూజకైనా గణపతి పూజతోటే మొదలు పెట్టాలి కదా, అలాగే చిన్నగా పసుపు గణపతి చేసుకోవాలి. అలాగే వెంకటేశ్వర స్వామి విగ్రహాలు లాస్ట్ టైం మా తమ్ముడు తిరుపతి వెళ్ళినప్పుడు సాధ్వి ఇద్దరు వాళ్ళ ఫ్రెండ్స్తో వెళ్తే తెచ్చారు. ఇంకా సడన్గా గుర్తొచ్చింది, ఈ విగ్రహాలు లేని వాళ్ళు ఏదైనా కాసు అంటే 1 రూపీ కాయిన్ అలా పెట్టుకుని కానీ, లేదు అంటే లక్ష్మీదేవి విగ్రహం ఉన్న అలా అయినా మనం వెంకటేశ్వర స్వామిని తలుచుకుని చేసుకోవచ్చంట. అలా ఒకసారి పువ్వులన్నీ సర్దుకున్న తర్వాత మనం చేసేది వ్రతం కాబట్టి కలసం అయితే పెట్టుకోవాలి. నేను రోజు ఈ చెంబు అయితే పెట్టుకుంటాను పూజ దగ్గర. అలాగే ఈరోజు కూడా ఆ చెంబులో పసుపు, కుంకుమ, అక్షింతలు ఇంకా పువ్వులు వేసి ఇంకా పైన రవికిల గుడ్డ పెట్టుకుని కొబ్బరికాయతో పెట్టుకోవాలి. మామిడాకులు లేవు యాక్చువల్గా, అందుకని నేను తమలపాకులు అయితే పెట్టుకుని పైన ఫ్లవరు ఇంకా బొట్టు అయితే పెట్టుకున్నాను అనమాట అన్నిటికీ. అలాగే ఇంకా మన దగ్గర ఉన్న పూజా సామాన్లు అన్నిటికీ కూడా మనం నీట్గా బొట్లు అవి పెట్టుకోవాలి. అలాగే ఈ పసుపు ఉన్నాయి కదా, ఈ పిండి దీపాలు ఉన్నాయి కదా, పసుపు కదా, పిండి దీపాలను కూడా దీపాల్లో ఇలా చేసుకుని మనం బొటన వేలుతో నొక్కుంటే అయిపోద్ది. అలా చేసుకుని వాటికి నామం అంటే వెంకటేశ్వర స్వామి అంటే మనం ముందుగా గుర్తొచ్చేది నామం కదా, నామం బొట్లు అయితే పెట్టుకున్నాను మొత్తం.
ఆ 4 పెట్టుకుని 7 ఒత్తులు అయితే వేసుకుని పక్కన పెట్టుకున్నాను అనమాట. ఈ మామూలుగా పీఠం కూడా పెట్టుకోవచ్చంట ఈ పూజకి. కాకపోతే ఇంకా పూజ గదిలో కలసం అది పెట్టాలి, కలసం ప్రతి వారం అలానే ఉంచాలా లేదా కొంచెం డౌట్ఫుల్గా అలా ఉండి ఇంకా దేవుడి గదిలో అయితే పెట్టుకున్నాను. ఇంకా 4 దీపాలు 3 అలా పెట్టుకోవచ్చు కదా, ఇంకా లాస్ట్ వారం అయితే పీఠం పెట్టుకు చేసుకోవచ్చు అన్నట్టు. ఈ కలసంలో పెట్టిన కొబ్బరికాయ అయితే రేపు అంటే ఆదివారం నేను తీసేసి మన పూజ అయిన తర్వాత కొట్టేసుకోవచ్చు అంట. ఎందుకంటే 7 వారాలు కొబ్బరికాయ ఉండదు, ఇంకా ప్రతి వారం ఒక్కొక్క కొబ్బరికాయ పెట్టుకోవచ్చు అన్నట్టుగా. అలాగే ఈ పిండి దీపాల విషయానికి వస్తే పిండి దీపాలు మొత్తం గొనుమైపోద్ది కదా, ఆయిల్ అంతా గొనుమైపోయిన తర్వాత అదే దీపం అది అప్పుడు వీటిని దగ్గరలో ఉన్న ఏదైనా ఆవులు ఉంటాయి కదా, అలా ఆవులకైనా పెట్టచ్చు, లేదు అంటే మన మట్టిలో అయినా పెట్టేయచ్చు అంట మంచి చెట్ల దగ్గర. అలా నేనైతే ఆవుకు తీసుకెళ్ళి పెట్టానమాట. అలాగే ఎవరికైనా ఒకరికి కానీ ఇద్దరికి కానీ అంటే వైఫ్ అండ్ హస్బెండ్కి కానీ లేదా ఎవరో ఒకరికి భోజనం అయితే పెట్టాలంట. నేను అది కూడా ఇంకా ఇచ్చేసాను భోజనం. కంపల్సరీ పెట్టాలి, లేదంటే ఇంటికి ఎవరు వస్తారో మరి అడిగితే బాగుంటుందో బాగోదో, వస్తారో ఏమనుకుంటారో అన్నట్టు నేను ఇంకా అడగల. ఇస్తాను అంటే ఒకరు సరే అంటే ఒక ఆంటీ వాళ్ళకి ఇచ్చేసాను అనమాట. అంతే. ఈ పూజ మెయిన్గా ఏంటంటే ఈ పిండి దీపాలు ఈ నువ్వుల ఉండలు తోటి చేసుకోవాలి. తర్వాత ఈ పూజలో ఏమేమి చేయాలంటే ఫస్ట్ మనం గణపతి దీపాలు అది వెలిగించిన తర్వాత ఫస్ట్ ఇంకొకటి ఏంటంటే కలసాధారణ. మనకు కలసం పెట్టుకుంటాం కానీ ఇక్కడ చిన్న చెంబుల గ్లాసులా పెట్టాను కదా, అందులో యాలకులు ఒకటి, తులసాకు, ఇంకా పచ్చకర్పూరం వేసుకునేది వాటర్తో తిప్పుకోవాలి. మనం ఆచమనది వేరే పంచపాత్రతో చేస్తాం కదా, ఈ పంచపాత్రలో ఉన్న వాటర్ తోటే మనం దేవుడికి అనేది పూజ చేస్తామన్నమాట. ముందుగా అయితే గణపతికి పూజ, పీఠము కలసం మీద అయిపోయిన తర్వాత ఆచమనం చేసుకోవాలి, తర్వాత కలసాధారణ చేసుకోవాలి, తర్వాత గణపతికి షోడశోపచార పూజ చేసుకుని తర్వాత 5 ఉపచారాలు ధూపం దీపం నైవేద్యం మంత్రపుష్పం ఇవన్నీ అయిపోయిన తర్వాత గణపతి పూజ అయిపోయి అక్షింతలు వేసుకున్న తర్వాత మనం వెంకటేశ్వర స్వామి పూజ చేసుకోవాలి, షోడశోపచార పూజ. తర్వాత అంగ పూజ అంటే మనం అదే పార్ట్స్ని వివరిస్తూ పూజ ఉంటుంది కదా, అది ఆ పూజ అయిపోయిన తర్వాత మనకు నచ్చినవి ఏదైనా మంత్రాలు వచ్చిన అష్టోత్తరాలు అన్నీ చదువుకోవాలి. నాకు ఇంకా అక్కడ ప్లేస్ లేదు పెట్టడానికి అన్నట్టు లక్ష్మీదేవి ఫోటో చిన్న విగ్రహం ఉంటే దానికి ఇంకా 108 అదే వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం అయితే ఇక్కడ పెట్టుకుని అయితే పూజ చేసుకున్నాను అనమాట. ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా ఈ అంగ పూజ ఈ అష్టోత్తరం కూడా చదువుకున్న తర్వాత ధూపదీప నైవేద్యం అయితే ఇచ్చి లాస్ట్లో మంత్రపుష్పం తాంబూలం కూడా అయిన తర్వాత స్వస్తి అయితే చెప్పకూడదు, ఎందుకంటే ఈ వ్రతానికి వ్రత కథలు ఉంటాయి 3, ఆ వ్రత కథలు కంపల్సరీ చదువుకోవాలన్నమాట. ఈ వ్రత కథలు చదువుకున్న తర్వాత అప్పుడు పూజ స్వస్తి అయితే చెప్పుకుంటే ఇంకా మనకి పూజ అనేది కంప్లీట్ అయిపోద్ది. దీనికి ఏంటంటే కింద పడుకోవాలంట ఈ ఒక్కరోజు. అలాగే ఒక పూట మనం ఈవినింగ్ ఎలాగో వారాలు అలా చేసినప్పుడు టిఫిన్ చేస్తాం కాబట్టి ఈవినింగ్ టిఫిన్ చేయాలి. అలాగే మనం ఏదైనా కోరుకున్న కోరిక ఉంటుంది కదా, అది ముడుపు రూపంలో నేను ముందు ముడుపు అయితే కట్టి పెట్టుకున్నాను అనమాట. ఒక డబ్బులతోటి అందులో పసుపు కుంకుమ అది వేయకూడదు. తర్వాత తిరుపతి వెళ్ళాలంట, అందుకు ఆ ముడుపు అయితే నేను మనీ పసుపు క్లాత్ తీసుకుని అందులో మనీ పెట్టి మన మనసులో కోరిక తలుచుకుని అది తిరుపతి 7 వారాలు కంప్లీట్ అయిన తర్వాత తిరుపతి హుండీలో అయితే వెయ్యాలంట. అక్కడ కుదరలేదు అనుకుంటే మన దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళైనా సరే ఆ హుండీలో వేసేయచ్చంట. నేనైతే అది ఒకటి పెట్టుకుని ఆ ముడుపు కూడా ఇంకా పూజ అయ్యాక మనం అన్నీ సర్దుకున్నప్పుడు ఒక చోట పెట్టుకుని ప్రతి వారం పెట్టుకోవాలి. ఇంకంతే అలా చేసుకోవాలి. చాలా అంటే ఏకాగ్రతతో చేసుకోవాలి పూజ అనేది. ఎప్పుడు చేసుకున్నా ఒక దృష్టి వేరేగా అలా లేకుండా ఇంకంతే. ఈ పూజ నియమాలు అయితే పూజ ఇక్కడతో అయితే కంప్లీట్ అయిందన్నమాట. ఎవరైనా కొంచెం ఇబ్బందులుగా అలా కోరికలు తీరకుండా ఉన్న వాళ్ళు ఈ పూజ అయితే ఇలా చేసుకోండి. పూజ నచ్చితే లైక్ చేయండి.